సో గైస్ ఇక్కడ మనము స్టూడెంట్స్ చాలా డౌట్స్ అనేవి అడిగారు. సో దానికి సంబంధించి మనం ఆన్సర్స్ అనేవి చెప్దామని చెప్పి నేను ప్లాన్ చేశాను. సో వాళ్ళు అడిగిన డౌట్స్ అనేవి 1 బై 1 ఆన్సర్ చేస్తాను. అండ్ కమెంట్ సెక్షన్ లో స్టూడెంట్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అని నేను ఇప్పుడు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటి అంటే దానికంటే ముందు ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఏఐతో ఉద్యోగాలు పోతాయా అంటే ఏఐతో ఉద్యోగాలు ఎక్కడికి పోవు, దానివల్ల ఎడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది చాట్ జీపీటీ వచ్చింది, ఉద్యోగాలు పోతున్నాయి 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 అంటున్నారు. సో చాట్ జీపీటీ వల్ల చాలా మనకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ వీ షుడ్ వెల్కమ్ ఇట్ అని చెప్పి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు అన్నారు. ఇక్కడ ఏంటి అంటే 1977-78 లో ఈ విధంగా ఏంటి ప్రోగ్రామింగ్ జనరేటర్స్ వచ్చినప్పుడు కూడా ఇంకేముంది ఇంకా డెవలపర్స్ కి ఇంకా ఫ్యూచర్ ఉండదు అని అన్నారు. బట్ దానికంటే ఇంకా అడ్వాన్స్ గా ఆలోచించడం అనేది హ్యూమన్ మైండ్ అనేది ఉంటుంది అని చెప్పి అయితే ఇక్కడ ఏఐతో ఉద్యోగాలకి ఏమి ప్రాబ్లం ఉండదు, ఒక క్లారిటీ. అండ్ తర్వాత స్టూడెంట్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ నేను ఇప్పుడు కమెంట్ సెక్షన్ లో ఉన్నాయి. సో ఒక సింగన్నమల తేజ, ఓకే సార్ కెన్ యూ గైడ్ మీ రీసెంట్లీ, ఓకే సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, విచ్ కోర్స్ ఇస్ బెటర్. సో దీనికి ఏంటి అంటే జనరల్ ఏంటి అంటే మీ పాస్ అవుట్ ఇయర్, బ్రాంచ్ ఏంటి, ఎంత పర్సెంటేజ్ ఉంది, మీ కమ్యూనికేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. సింగన్నమల తేజ పైథాన్ కావాల్సింది అంటే ఏ గ్రోమాన్ కన్నా కానీ ఫ్రెషర్ గా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఒక డిఫరెంట్ వేలో వెళ్ళాలి. ఒక ఇంటర్న్షిప్ ప్లాన్ చేసుకొని ఒక 6 months ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ అనేది మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయితే నేను చెప్పగలుగుతాను. సో అయితే సార్ ఐ హావ్ కంప్లీటెడ్ మై ఎంబీఏ ఇన్ హెచ్ఆర్ అండ్ ఐ హావ్ కెరీర్ గ్యాప్, కెన్ ఐ ట్రై లెర్న్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు అని అడిగారు. భావన సి ఎప్పుడైనా కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ గుడ్, ఓకే, ఓన్లీ వెన్ యూఆర్ ప్లానింగ్ టు డూ బిజినెస్. జాబ్ పరంగా నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు అంటే అఫ్ కోర్స్ నేర్చుకోవచ్చు. బట్ ఏంటి అంటే మరి హ్యూజ్ గా ప్యాకేజెస్ అయితే ఉండవు. బట్ డెఫినెట్లీ మన కెరీర్ అనేది మంచిగానే ఉంటుంది. సాఫ్ట్వేర్ కి మంచి రోజులు ఎప్పుడు వస్తాయి, జేటీ అని ఎవరు, సో జేటీ అనే స్టూడెంట్ అడిగారు సాఫ్ట్వేర్ కి మంచి రోజులు ఎప్పుడు వస్తాయని. సాఫ్ట్వేర్ కి మంచి రోజులు ఇంకో 6 months పట్టచ్చు. ఇంకో 6 months to 9 months దాకా పట్టేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంతా స్టెబిలైజ్ అయిపోయి ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు డౌన్ అవుతుంది, ఇంకా డౌన్ అవుతుంది. డౌన్ అయ్యి స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ నార్మల్ స్టేజ్ రావడానికి టైం పడుతుంది. 6 months మినిమం అనుకుంటున్నాము. అండ్ దెన్ హరిప్రసాద్ యూఎస్ టాక్సేషన్ అండ్ యూఎస్ టాక్సేషన్ ఇన్స్టిట్యూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అడిగారు. సో డెఫినెట్లీ ఒకసారి నేను చూస్తాను. సో వెరీ గుడ్ ఉన్నారు తెలిసి, అంటే నాకు తెలిసి సిమందర్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది. అండ్ తర్వాత వచ్చేసి సిమందర్ ఎడ్యుకేషన్ అయితే ఒకటి ఉంది. సో ఇంకా వేరే అంటే చూస్తా, ఒకసారి చూసి నేను చెప్తాను, అప్డేట్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇంకొక స్టూడెంట్ నవత అన్న, అంటే ఇప్పుడు ఏదో వీడియోకి కంపెనీలు క్లయింట్స్ రావట్లేదు, కొంచెం స్లో ఉన్నాయంటే అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ లో రావడం వేస్ట్ అనమాట, దుకాణం చదువుకొని వేరే జాబ్ చూసుకోవాలి అన్నారు. బానే ఉంది. ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు వేరే జాబ్స్ ఉంటాయి అనుకోవడం భ్రమ. సో ఎందుకంటే వన్ ఆఫ్ ద కాదు, టాప్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీ పోల్చుకుంటే టాప్ ఇండస్ట్రీ అనే సాఫ్ట్వేర్. సో దీనికి రిలేటెడ్ అయ్యే అన్ని ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ ఉంటాయి. సో డెఫినెట్లీ సాఫ్ట్వేర్ ఇస్ నాట్ గుడ్, ఇండస్ట్రీ ఇస్ నాట్ గుడ్, ఏ జాబ్ అనేది కూడా అంత బాగుండేదానికి పాసిబిలిటీస్ అనేది ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. అండ్ తర్వాత పెగా నాట్ ఓకే దేవి అనే స్టూడెంట్ అడిగారు. ఐ కెన్ లెర్న్ సేల్స్ ఫోర్స్ బట్ నో ఓపెనింగ్స్ ఫర్ ఫ్రెషర్ జాబ్స్ అని చెప్పి శివ సనగల్పల్లి అడిగారు. ఇక్కడ శివ ఏంటి అంటే సేల్స్ ఫోర్స్ అనేది బాగానే ఉంటుంది బట్ నాట్ ఫ్రెషర్స్ కి కాదు. సో సతీష్ సాఫ్ట్వేర్ ఈ సూపర్ ఇండస్ట్రీ చేయాలి కానీ 6 years ఉంటుంది జాబ్, 100% కరెక్ట్. ఇక్కడ 6 years కాదు, మీ బతికిన కాలం మీరు కరెక్ట్ గా అప్పటికప్పుడు స్కిల్ అనేది అప్గ్రేడ్ చేసుకోగలిగితే ఎప్పటికీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఉంటుంది. అండ్ తర్వాత రవి యాదవ్, నాకు కెరీర్ గ్యాప్ ఉంది, ఐటీ జాబ్స్ ఎస్ఏపీ లో జాబ్ చేయాలని ఉంది, ఏం చేయాలి చెప్పండి ప్లీజ్ రెస్పాండ్. ఇక్కడ ఏంటి అంటే రవి ఒక చిన్న విషయం ఏంటి అంటే 7 years కెరీర్ గ్యాప్ ఉంది. ఎస్ఏపీలో ఏ మోడల్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్ఏపీలో చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఏ మోడల్ చేయాలనుకుంటున్నావు, ఈ 7 years ఏం చేశారు కెరీర్ గ్యాప్ లో, అండ్ ఎప్పుడు మీరు కంప్లీట్ చేశారు, బీటెక్ కంప్లీట్ చేశారు, డిగ్రీ కంప్లీట్ చేశారు, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ప్రాపర్ గా ప్లాన్ చేసుకో. రావచ్చు 7 years కెరీర్ కాకుండా రావచ్చు, రాకుండా. సో ఈ రోజుకైతే ఈ కొన్ని క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేశాను. ఓకే, ఎనీవే ఇన్ మీన్ వెల్ ఇంతకుముందు అంటే లైవ్ వచ్చి కుదరట్లేదు టైం అనేది. సో డెఫినెట్లీ ఐ ట్రై. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సర్వీస్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్, మోస్ట్ ఆఫ్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద 100 courses. థ్యాంక్ యూ.